Hello competitive aspirants, welcome to 5 Mantra Career Point. I am Ramesh, General Science faculty. What? Specific heat. Okay now. So what is specific heat? Very important this topic also. Specific heat is nothing but what? So how can we take this specific heat concept is, so here let us consider one body and okay. So let us consider one body. That body is or body temperature is directly proportional to the mass of the body. ఓకేనా, అంటే లేదంటే అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది మాస్ ఆఫ్ ది బాడీ. ఓకేనా, అంటే ఇప్పుడు అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ సో టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ది బాడీ ఇఫ్ ద టెంపరేచర్ ఈస్ ఇంక్రీజెస్ దెన్ ఆటోమేటికలీ ద మాస్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్. అంటే మాస్ ఎక్కువ అవుతున్నప్పుడు దెన్ ఆటోమేటిక్గా టెంపరేచర్ కూడా ఎక్కువ అవుతుంది. ఓకే, ఫ్రమ్ దిస్ వీ కెన్ ఏబుల్ టు సే దట్ so the heat energy is increased then automatically mass is also be increased, or mass is increased then automatically heat energy is also be increased. So from that relation we can able to say that the amount of heat energy Q is directly proportional to the mass of the body. చూడండి ఇక్కడ సో ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే స్పెసిఫిక్ హీట్ లో లెట్ us కన్సిడర్ ఒక స్మాల్ బీకర్ తీసుకుందాం. సో నెక్స్ట్ వన్ ఈస్ ఒక లార్జ్ బీకర్ తీసుకుందాం. ఓకేనా, సో ఈ స్మాల్ బీకర్ లో వాటర్ ఉంది అనుకుందాం. సో నెక్స్ట్ ఇది లార్జ్ బీకర్. సెకండ్ చూడండి దీని టెంపరేచర్. ఓకేనా, సో దీని టెంపరేచర్ అనేది లెట్ us కన్సిడర్ టెంపరేచర్ ఈస్ ఈక్వల్స్ టు ఒక 60 డిగ్రీ సెల్సియస్ని పెంచాలి. 60 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్కి పెంచాలి టూ బాడీస్ని, అంటే ఫస్ట్ బాడీ అండ్ సెకండ్ బాడీ. ఓకేనా, సో అప్పుడు ఏమైతే మనము ఈ టూ బాడీస్ని జనరల్గా హీట్ చేస్తాం కదా, ఈ టూ బాడీస్ని హీట్ చేసినప్పుడు ఏంటంటే సో 10 డిగ్రీ సెల్సియస్ అంటే 60 డిగ్రీ సెల్సియస్కి ఇంక్రీజ్ అవ్వాలి. 60 డిగ్రీ సెల్సియస్కి ఇంక్రీజ్ అవ్వాలంటే ఫస్ట్ బాడీ ఏమో మాస్ అనేది తక్కువగా ఉంది, సెకండ్ బాడీ మాస్ అనేది ఎక్కువగా ఉంది. ఓకేనా, సో ఫస్ట్ బాడీ మాస్ తక్కువ ఉంది కాబట్టి దెన్ ఆటోమేటిక్గా ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది కదా. అంటే ఇక్కడ చూడండి సో క్యూ అనేది హీట్ ఎనర్జీ. సో దీన్ని జనరల్గా 60 డిగ్రీస్కి పెంచడానికి ఇట్ విల్ టేక్ లెస్ అమౌంట్ ఆఫ్ టైం, అంటే తక్కువ టైంలో సో జనరల్గా తక్కువ హీట్ ఎనర్జీ అనేది రిక్వైర్డ్ అవుతుంది టు చేంజ్ ద టెంపరేచర్ ఫ్రమ్ 0 టు లేదంటే మినిమం టెంపరేచర్ టు 60 డిగ్రీ సెల్సియస్. ఓకేనా, తర్వాత ఈ కేసులో చూడండి ఇట్ విల్ టేక్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ కదా, ఎందుకంటే మాస్ అనేది ఎక్కువగా ఉంది. సో దీని మాస్ అనేది m1 అనుకుందాం. ఓకేనా, m1 మాస్ అండ్ దీని మాస్ అనేది m2 మాస్ అని చెప్పేసి తీసుకుంటే సో ఇక్కడ కండిషన్ ఏంటి, m1 ఈస్ లెస్ దెన్ m2 కదా, అంటే సెకండ్ బాడీ మాస్ అనేది ఎక్కువగా ఉంది విత్ కంపేర్ టు ఫస్ట్ బాడీ. ఓకేనా, అంటే మాస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సో మాస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి ఆటోమేటిక్గా హీట్ ఎనర్జీ కూడా ఎక్కువ అవుతుంది కదా. అంటే ఈ కేసులో హీట్ ఎనర్జీ అనేది తక్కువ హీట్ ఎనర్జీ అనేది రిక్వైర్డ్ అవుతుంది, ఈ కేసులో హీట్ ఎనర్జీ అనేది ఎక్కువగా రిక్వైర్డ్ అవుతుంది. సో బికాస్ ఇఫ్ ద మాస్ ఈజ్ ఇంక్రీజెస్, ఇక్కడ మాస్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది కదా, దెన్ ఆటోమేటిక్గా క్యూ విల్ ఇంక్రీజ్. ఇఫ్ ద మాస్ ఈజ్ డిక్రీజ్ దెన్ ఆటోమేటికలీ క్యూ విల్ డిక్రీజ్. సో ఈ రిలేషన్ నుండి మనం ఏం తీసుకుంటామంటే క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎం అని చెప్పి తీసుకుంటాం. ఓకేనా, అంటే క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎం అంటే హీట్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది మాస్ ఆఫ్ ది బాడీ. సో ఇప్పుడు మాస్ అనేది పెరిగిందంటే ఇవ్వాల్సిన హీట్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎం. సో నెక్స్ట్ కేసు ఏం తీసుకోవచ్చు అంటే క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డెల్టా టీ తీసుకోవచ్చు. క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డెల్టా టీ. సో క్యూ ఈజ్ వాట్ హీట్ ఎనర్జీ అండ్ డెల్టా టీ ఈజ్ వాట్ ద టెంపరేచర్ డిఫరెన్స్. ఓకేనా, సో హియర్ ద టెంపరేచర్ డిఫరెన్స్ అని చెప్పి తీసుకుంటాం కదా, టెంపరేచర్ డిఫరెన్స్ ఆర్ వీ కెన్ ఏబుల్ టు సే దట్ సో టైమ్ డిఫరెన్స్ ఆల్సో వీ కెన్ ఏబుల్ టు కన్సిడర్, రైట్. సో హియర్ ఇన్ దిస్ వాట్ ద టెంపరేచర్ డిఫరెన్స్ అనేది కన్సిడర్ చేస్తారు. డెల్టా టీ అనేది జనరల్గా టెంపరేచర్ డిఫరెన్స్. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఒక బాడీ నుండి ఒక బాడీకి చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అవుతే దెన్ ఆటోమేటిక్గా రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ విల్ ఆల్సో బి ఇంక్రీజ్డ్. ఈ రెండు రిలేషన్స్ నుండి ఫ్రమ్ దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ 1 అండ్ ఇట్ ఈస్ 2. ఫ్రమ్ 1 into మనం ఏం తీసుకుంటాం చూడండి క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎం ఇంటూ డెల్టా టీ అని చెప్పి తీసుకుంటాం. ఓకేనా, అంటే ఇవి రెండు సో ఈక్వేషన్స్ నుండి 1 into నుండి m ఇంటూ డెల్టా టీ కదా, క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది m ఇంటూ డెల్టా టీ. సో ఇక్కడ ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేయండి. ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ కనుక తీసేస్తే మనకి ఏమైతే చూడండి క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 కాన్స్టెంట్ వస్తుంది, దట్ ఈస్ ఎస్. సో ఎస్ ఇంటూ m ఇంటూ డెల్టా టీ, ఎస్ ఇంటూ m ఇంటూ డెల్టా టీ అనేది సో జనరల్గా ఈక్వేషన్ వస్తుంది. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ఇంటూ m ఇంటూ డెల్టా టీ. ఓకే, ఇయర్ ఎస్ ఈజ్ వాట్, ఎస్ని మనం ఏమంటామంటే ఇక్కడ స్పెసిఫిక్ హీట్ అంటాం. ఏమంటాం దీన్ని స్పెసిఫిక్ హీట్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ జనరలీ స్పెసిఫిక్ హీట్. ఓకే, ఫ్రమ్ దిస్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ ఈక్వేషన్ నుండి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు అండి, సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై m ఇంటూ డెల్టా టీ. సో దిస్ ఈజ్ వాట్ ద స్పెసిఫిక్ హీట్ రిలేషన్. ఓకేనా, సో ఇక్కడ S is equals to Q by M into delta T. Q is what the
అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ. సో m is what? Mass of the body. So delta T is for the temperature difference. ఓకేనా. సో టెంపరేచర్ డిఫరెన్స్ అంటే హాట్ బాడీకి కూల్డ్ బాడీకి ఉన్న టెంపరేచర్ డిఫరెన్స్ని జనరల్గా డెల్టా టీ అని చెప్పి తీసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు S is equals to Q by M into delta T. సో దీని నుండి మనం ఎలా డిఫైన్ చేస్తాం, స్పెసిఫిక్ హీట్ని ఎలా డిఫైన్ చేస్తాం చూడండి ఇక్కడ. సో S is equals to Q into Q by M into delta T కదా. సో ఇప్పుడు Q అనేది ఫర్ ఎగ్జాంపుల్ M అనేది 1 యూనిట్ తీసుకుందాం. M is what? 1 యూనిట్ అంటే 1 యూనిట్ మాస్ అని చెప్పేసి తీసుకుందాం. తర్వాత సో టెంపరేచర్ అనేది, సో లెట్ us కన్సిడర్ టెంపరేచర్ ఈస్ 1 డిగ్రీ సెల్సియస్ తీసుకుందాం. టెంపరేచర్ అనేది 1 డిగ్రీ సెల్సియస్ అని చెప్పేసి తీసుకుందాం. ఓకేనా. సో నెక్స్ట్ Q అనేది ఎంత హీట్ అనేది ఎనర్జీ అనేది రిక్వైర్డ్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ సో జనరల్గా స్పెసిఫిక్ హీట్. చూడండి ఎలా డిఫైన్ చేస్తామంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్ టు చేంజ్ ద increase the temperature of the 1 unit of mass by 1 degree Celsius. ఓకేనా. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ మాస్ ఆర్ 1 యూనిట్ ఆఫ్ మాస్ బై 1 డిగ్రీ సెల్సియస్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ స్పెసిఫిక్ హీట్. ఓకేనా. అంటే ఒక యూనిట్ అంటే ఒక జనరల్గా ఏంటంటే నార్మల్గా ఏదైనా సైన్స్లో డిఫైన్ చేయడానికి యూనిటీ అని చెప్పేసి తీసుకుంటాం కదా. యూనిటీ అనేది కన్సిడరేషన్ తీసుకుంటాం. ఇప్పుడు 1 యూనిట్ మాస్ అనుకుందాం, లేదంటే 1 గ్రామ్ ఆఫ్ మాస్. సో 1 గ్రామ్ ఆఫ్ మాస్ యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి కావాల్సిన దాన్ని మనం ఏమంటామంటే కావాల్సిన హీట్ని స్పెసిఫిక్ హీట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ద జనరలీ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది స్పెసిఫిక్ హీట్. సో S is equals to Q by M into delta T. సో ఎలా డిఫైన్ చేస్తామంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ సో టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ మాస్ బై 1 డిగ్రీ సెల్సియస్ ఈజ్ నోన్ యాజ్ స్పెసిఫిక్ హీట్. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఎంత హీట్ ఎనర్జీ అనేది రిక్వైర్డ్ అవుతుంది. సో ఏం చేయడానికి జనరల్గా 1 యూనిట్ మాస్ని 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి సో ఎంతైతే హీట్ ఎనర్జీ అనేది రిక్వైర్డ్ అవుతుందో దాన్ని మనం జనరల్గా స్పెసిఫిక్ హీట్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో దట్ ఈస్ ఫర్ ద స్పెసిఫిక్ హీట్. ఇది జనరల్ కాన్సెప్ట్. మరి జనరల్ ఐడియా ఏంటి? హౌ కెన్ వీ సే దట్ ద స్పెసిఫిక్ హీట్? సో డే టు డే లైఫ్లో మనం చూసేది ఏంటంటే ఎలా చెప్తాం స్పెసిఫిక్ హీట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ ఒక బీకర్. ఓకేనా. సో ఒక బీకర్ తీసుకొని అందులో సో 3 డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకోండి. సో ఒకటి ఐరన్, నెక్స్ట్ అల్యూమినియం, నెక్స్ట్ కాపర్, ఇలా 3 మెటీరియల్స్ తీసుకొని వాటర్ పోసి దాన్ని వేట్ చేసినాం అనుకోండి. ఒక బీకర్ని వీఆర్ హీటింగ్. వెన్ వీఆర్ హీటింగ్ దట్ బీకర్ ఏమైతే అప్పుడు 3 బాడీస్ ఆర్ 3 కాంపోనెంట్స్ విల్ గెయిన్ ద ఎనర్జీ ఆర్ విల్ రిటైన్ ద హీట్ ఎనర్జీ. అది ఎప్పటివరకు ఎలా రిటైన్ చేసుకోండి అంటే బేస్డ్ ఆన్ ద మెటీరియల్. ఓకే. ఆర్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది మెటీరియల్ ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ హ్యాస్ మెయింటైన్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ హీట్ ఆర్ ఓన్ హీట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటంటే ఎవ్రీ ఎలిమెంట్ అంటే దాని యొక్క నేచర్ని బట్టి సో డిఫరెంట్ హీట్ ఎనర్జీని రీటైన్ చేసుకుంటుంది. దాన్ని మనం జనరల్గా స్పెసిఫిక్ హీట్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో దట్ ఈస్ వాట్ బేసిక్ ఐడియా ఆఫ్ ద అబౌట్ ది స్పెసిఫిక్ హీట్. సో జనరల్గా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే యూనిట్స్ అడుగుతూ ఉన్నారండి. దీని నుండి యూనిట్స్ చూడండి. యూనిట్స్ ఎలా రాస్తాం దీనికి స్పెసిఫిక్ హీట్కి? సో స్పెసిఫిక్ హీట్ చూడండి ఇక్కడ S is equals to Q by M into delta T కదా. సో S is equals to Q by M into delta T. సో ఇక్కడ Q ఏంటి? హీట్ ఎనర్జీ, M is mass of the body, delta T is for the temperature difference. ఓకేనా. సో మరి ఇక్కడ స్పెసిఫిక్ హీట్ని CGS సిస్టమ్ తీసుకుందాం. CGS సిస్టంలో దీనికి యూనిట్స్ ఏంటి? CGS సిస్టంలో స్పెసిఫిక్ హీట్కు యూనిట్స్ చూడండి. యూనిట్స్ ఏం తీసుకుంటామంటే ఇఫ్ యూ నో దిస్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ అండి. ఈ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ తెలిస్తే మనము యూనిట్స్ అనేది రాయొచ్చు. సో ఇప్పుడు CGS సిస్టంలో హీట్కి యూనిట్స్ ఏంటి? హీట్కి CGS సిస్టంలో యూనిట్స్ క్యాలరీస్ కదా, క్యాలరీస్. ఓకేనా. సో బై వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ మాస్ ఇన్ ద CGS సిస్టమ్? మాస్కి యూనిట్స్ వచ్చేసి గ్రామ్స్ కదా, మాస్కి యూనిట్స్ వచ్చేసి గ్రామ్స్. సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ టెంపరేచర్ ఇన్ ద CGS సిస్టమ్ టెంపరేచర్ వచ్చేసి డిగ్రీ సెల్సియస్. సో దిస్ ఈస్ ద యూనిట్స్ ఫర్ ది స్పెసిఫిక్ హీట్ ఇన్ ద CGS సిస్టమ్. ఓకేనా. అంటే CGS సిస్టంలో స్పెసిఫిక్ హీట్కి యూనిట్స్ వచ్చేసి క్యాలరీ ఫర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. ఓకేనా. మరి SI సిస్టంలో ఎలా తీసుకుంటాం? సో SI సిస్టంలో చూడండి. సో క్యాలరీ వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ హీట్ ఇన్ ద SI సిస్టమ్? జౌల్స్ కదా, జౌల్ ఫర్. సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ మాస్? మాస్ యూనిట్స్ వచ్చేసి కేజీ. నెక్స్ట్ వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ టెంపరేచర్? దట్ ఈస్ కెల్విన్. ఓకేనా. సో జౌల్, కేజీ, కెల్విన్ ఈస్ ద ఆర్ ద యూనిట్స్ ఫర్ స్పెసిఫిక్ హీట్ ఇన్ ద SI సిస్టమ్. చాలా వరకు యూనిట్స్ అడుగుతా ఉన్నారు ఎగ్జామ్లో. సో యూనిట్స్ అనేది ఇఫ్ యూ నో దిస్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ యూ కెన్ ఏబుల్ టు రైట్ ద యూనిట్స్. CGS సిస్టంలోనేమో క్యాలరీస్ ఫర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్, SI సిస్టంలోనేమో జౌల్ ఫర్ కేజీ, కెల్విన్. ఓకే. సో దీస్ ఆర్ ద యూనిట్స్ ఫర్ స్పెసిఫిక్ హీట్ ఇన్ ద SI సిస్టమ్ అండ్ CGS సిస్టమ్. ఓకేనా.
సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఎస్ఐ సిజిఎస్ సిస్టమ్ అండ్ ఎస్ఐ సిస్టంలో ఇవి యూనిట్స్. ఓకే, మరి ఇక్కడ ఈ స్పెసిఫిక్ హీట్ యొక్క అప్లికేషన్స్ ఉంటాయి. జనరల్గా ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఈ స్పెసిఫిక్ హీట్ అంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్, సో వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ ద సమోసా. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ సమోసా తీసుకున్నాం అనుకోండి, సమోసా. ఓకేనా, సో జనరల్గా సమోసా తీసుకుంటే ఏంటంటే, సో ఇన్ ద సమోసా వీ అబ్జర్వ్ ద స్పెసిఫిక్ హీట్ అండి. ఓకే, ఎలా అబ్జర్వ్ చేస్తామంటే సమోసా, వెన్ వీ అబ్జర్వ్ ద సమోసా, సో వీఆర్ హీటింగ్ దట్ సమోసానా, ఎట్ ద టైమ్ ద అప్పర్ పోర్షన్ విల్ బీ లెస్ హీట్ విత్ కంపేర్ టు లోవర్ పోర్షన్. ఓకేనా, అంటే ఆ సమోసా తింటున్నప్పుడు ఏంటంటే బయట ఉండే పోర్షన్ అనేది కొద్దిగా హీట్ అనేది తక్కువగా ఉంటుంది, వేడి తక్కువగా ఉంటుంది. సో లోపల కర్రీ ఉంటుంది కాబట్టి కర్రీ అనేది వేడి ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, అంటే ఇక్కడ కర్రీ నేచర్ డిఫరెంట్గా ఉంటుంది, అవుటర్ పోర్షన్ నేచర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి డిఫరెంట్ హీట్ని రిటైన్ చేసుకుంటాయి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ జనరలీ స్పెసిఫిక్ హీట్. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే సమోసా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆర్ అప్లికేషన్ ఆఫ్ ది స్పెసిఫిక్ హీట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఏం చెప్పొచ్చు అండి, వాటర్ మెలోన్. ఓకే, వాటర్ మెలోన్ కూడా తీసుకున్నాం అనుకోండి, ఈ వాటర్ మెలోన్ అనేది ఒక రిఫ్రిజిరేటర్లో పెడితే, ఓకే, వాటర్ మెలోన్ అనేది రిఫ్రిజిరేటర్లో పెట్టి, సో వాటర్ మెలోన్ తీసినప్పుడు ఒక 10 minutes పెట్టిన తర్వాత బయటకు తీసినాం అనుకోండి, సో అప్పుడు వాటర్ మెలోన్ అవుట్ సైడ్ అనేది తక్కువ కూల్ ఉంటుంది, ఇన్సైడ్ అనేది ఎక్కువ కూల్ ఉంటుంది. సో అక్కడ కంప్లీట్గా వాటర్ మెలోన్ అనేది రిఫ్రిజిరేటర్లో పెట్టాం. ఓకేనా, కంప్లీట్గా పెట్టినా కానీ ఇన్సైడ్ ది వాటర్ మెలోన్ ఇట్ విల్ బి మోర్ కూల్డర్ దాన్ అవుట్ సైడ్. ఓకేనా, అవుట్ సైడ్తో కంపేర్ చేస్తే ఇన్సైడ్ అనేది ఎక్కువ కూల్గా ఉంటుంది బికాస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది మెటీరియల్. ఓకేనా, అంటే సో ఇన్సైడ్ ఉండే మెటీరియల్ నేచర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అవుట్ సైడ్ ఉండే మెటీరియల్ నేచర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో డిఫరెంట్ హీట్స్ని రిటైన్ చేసుకుంటాయి ఆర్ డిఫరెంట్ కూల్నెస్ని జనరల్గా రిటైన్ చేసుకుంటూ ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్సో ఎగ్జాంపుల్ ఆర్ ద అప్లికేషన్ ఆఫ్ ది స్పెసిఫిక్ హీట్. ఓకే, సో దీస్ ఆర్ ద 2 అప్లికేషన్స్ ఆఫ్ ది స్పెసిఫిక్ హీట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్? చాలాసార్లు అడిగారు ఇది కూడా క్వశ్చన్. స్పెసిఫిక్ హీట్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. ఈ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇన్ ద సిజిఏ సిస్టమ్ తీసుకున్నప్పుడు, ఎస్ఐ సిస్టమ్ తీసుకున్నా కానీ సో ఇక్కడ క్యాలరీస్లో తీసుకుంటాం లేదా జౌల్స్లో. ఓకేనా, సో ఎస్ఐ సిస్టంలో వచ్చేసి జౌల్స్ అండ్ సిజిఏ సిస్టంలో జనరల్గా క్యాలరీస్లో తీసుకుంటాం. మరి యూనిట్స్ ఏమన్నా ఇక్కడ చూడండి, సిజిఏ సిస్టంలో ఏమో క్యాలరీస్ ఫర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్, ఎస్ఐ సిస్టంలో ఏమో జౌల్ ఫర్ కేజీ కెల్విన్. ఓకేనా, చూడండి ఇక్కడ ఇప్పుడు సిజిఏ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, సిజిఏ సిస్టంలో స్పెసిఫిక్ హీట్ అనేది ఎంత ఉంటుంది అంటే జనరల్గా క్యాలరీస్లో, నాట్ సిజిఏ సిస్టమ్ క్యాలరీస్లో కనుక తీసుకుంటే సో ఎంత ఉంటుంది అంటే 1000 క్యాలరీస్ అండి. ఓకే, సో 1000 క్యాలరీస్ ఫర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, సేమ్ వాటర్ ఇన్ ద ఎస్ఐ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, ఎస్ఐ సిస్టంలో 4200 జౌల్ ఫర్ కేజీ కెల్విన్. 4200 joule for kg Kelvin is the specific heat of the water in the SI system. And CJ system అంటే క్యాలరీస్ లో తీసుకుంటే 1000 calories per gram degree Celsius. ఓకేనా, సో చూడండి స్పెసిఫిక్ హీట్ యొక్క వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది 1000 calories per gram degree Celsius ఉండొచ్చు, సో అనొచ్చు, లేదంటే దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు 4200 joule for kg Kelvin కూడా తీసుకోవచ్చు. ఓకే, సో these are the 2 values for the specific heat. Okay, so these are the concepts related to the specific heat. Next one, latent heat. చూడండి ఇక్కడ latent heat అంటే ఏంటి? సో latent heat అంటే ఏంటంటే the amount of heat energy is required to change the state of the matter from one state to another state. ఓకేనా, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ స్టేట్ ఉంది. ఓకేనా, ఐస్ తీసుకుందాం. ఐస్ అనేది ఐస్ నుండి వాటర్లోకి కన్వర్ట్ అవ్వడానికి మినిమం హీట్ ఎనర్జీ అనేది రిక్వైర్డ్ అవుతుంది కదా. ఐస్ నుండి వాటర్లోకి కన్వర్ట్ అవ్వడానికి మినిమం హీట్ ఎనర్జీ అనేది రిక్వైర్డ్ అవుతుంది, దాన్ని మనం జనరల్గా లేటెంట్ హీట్ అంటాం. ఓకేనా, అదొక కేసు. నెక్స్ట్ కేసు చూడండి, వాటర్ నుండి జనరల్గా వాటర్ వేపర్లో కన్వర్ట్ అవ్వడానికి, వాటర్ నుండి వాటర్ వేపర్ అంటే లిక్విడ్ నుండి గ్యాసెస్లో కన్వర్ట్ కావడానికి మినిమం ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీ అవసరం అవుతుంది కదా, రిక్వైర్డ్ అవుతుంది కదా. సో ఆ హీట్ ఎనర్జీని జనరల్గా ఏమంటాం, లేటెంట్ హీట్ అని చెప్పేసి అంటాం. కాబట్టి టోటల్గా లేటెంట్ హీట్ అంటే ఏంటంటే ద మినిమం హీట్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్ ఆర్ లిక్విడ్ టు గ్యాస్. ఓకేనా, సో దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఎ జనరలీ లేటెంట్ హీట్ అని చెప్పేసి చెప్తాం. ఓకే, సో ఇక్కడ లేటెంట్ హీట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types అండి, అంటే లేటెంట్ హీట్ని మళ్ళీ 2 types లాగా డివైడ్ చేస్తాం. ఓకేనా, సేమ్ ఏంటి చూడండి, ఫస్ట్ వన్ ఈస్, ఓకే బిఫోర్ గోయింగ్ టు టేక్ దట్ క్లాసిఫికేషన్
దాని యొక్క ఫార్ములా చూడండి, దీని ఫార్ములా ఎలా తీసుకుంటాం. సో ఇక్కడ లేటెంట్ హీట్, ఓకేనా, లేటెంట్ ఈస్ ఈక్వల్స్ టు జనరల్గా సో దట్ ఈస్ హీట్ బై మాస్ అండి, హీట్ బై మాస్ అని చెప్పేసి తీసుకుంటాం. దట్ ఈస్ హీట్ ఎనర్జీ బై మాస్. సో ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూబ్ బై ఎం, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూబ్ బై ఎం. ఓకే, ఇక్కడ ఎలా చెప్పొచ్చు అంటే సో హీట్ ఎనర్జీ ఫర్ మాస్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ జనరల్గా లేటెంట్ హీట్ అని చెప్పేసి అంటాం. అంటే ద మినిమం ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. అంటే సాలిడ్ టు లిక్విడ్ కానీ లేదంటే లిక్విడ్ నుండి గ్యాసెస్ కానీ చేంజ్ చేయడానికి కావాల్సిన హీట్ ఎనర్జీని మనం లేటెంట్ హీట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఇక చూడండి లేటెంట్ హీట్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూబ్ బై ఏ అండి, మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ బట్టి మనం యూనిట్స్ ఏం రాయొచ్చు, యూనిట్స్ సిజిఎస్ సిస్టంలో తీసుకున్నాం అనుకోండి, యూనిట్స్ అనేది హీట్కి యూనిట్స్ వచ్చేసి క్యాలరీస్. సో నెక్స్ట్ వన్ మాస్కి యూనిట్స్ వచ్చేసి గ్రామ్స్. సో ఇది జనరల్గా ఏంటి సిజిఎస్ సిస్టంలో. ఓకేనా, సిజిఎస్ సిస్టంలో యూనిట్స్ ఫర్ లేటెంట్ హీట్, లేటెంట్ హీట్కి యూనిట్స్ ఇన్ ద సిజిఎస్ సిస్టమ్. సో క్యాలరీ ఫర్ గ్రామ్. ఓకేనా. మరి ఎస్ఐ సిస్టంలో చూడండి, ఎస్ఐ సిస్టంలో ఏం తీసుకోవచ్చు అంటే జౌల్ ఫర్ కేజీ. ఓకే, జౌల్ ఫర్ కేజీ కిలోగ్రామ్. ఓకే, సో ఇది దీస్ ఆర్ ద యూనిట్స్ ఫర్ లేటెంట్ హీట్ ఇన్ ద ఎస్ఐ సిస్టమ్. ఓకేనా, ఎస్ఐ సిస్టంలో జనరల్గా యూనిట్స్ ఏంటి జౌల్ ఫర్ కేజీ. ఓకే, సో లేటెంట్ హీట్ అంటే ఏంటి, మినిమం ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఓకే, సో మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ లేటెంట్ హీట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూబ్ బై ఎం, అంటే హీట్ ఎనర్జీ బై మాస్. ఓకే, యూనిట్స్ ఏం తీసుకుంటాం, క్యాలరీస్ ఫర్ గ్రామ్ ఇన్ ద సిజిఎస్ సిస్టమ్, జౌల్ ఫర్ కేజీ ఇన్ ద ఎస్ఐ సిస్టమ్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ లేటెంట్ హీట్ అనేది సో జనరల్గా ఏంటి టూ క్లాసిఫికేషన్స్ అని చెప్పాం. ఓకేనా, ఫస్ట్ వన్ చూడండి లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, latent heat of fusion, and the second one is for the latent heat of vaporization. Latent heat of fusion and second one is latent heat of vaporization. ఓకేనా. సో ఇక్కడ latent heat of fusion అంటే ఏంటో చూద్దాం, తర్వాత latent heat of vaporization. చూడండి ఇక్కడ latent heat of fusion అంటే ఏంటంటే జనరల్గా ద సాలిడ్ స్టేట్ ఆఫ్ ది మ్యాటర్. ఓకేనా, అంటే సాలిడ్ స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్. ఓకేనా, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ జనరలీ ఫ్యూజన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇక్కడ సాలిడ్ నుండి జనరల్గా లిక్విడ్లోకి కన్వర్ట్ అవ్వడం. ఓకే, సో ఇక్కడ స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ జనరలీ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే ద మినిమం ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్. ఓకే, సో ఇక్కడ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటంటే సో ఇక్కడ సాలిడ్ నుండి సాలిడ్ టు లిక్విడ్. చూడండి ఇక్కడ సాలిడ్ నుండి లిక్విడ్లోకి కన్వర్ట్ అవ్వడానికి కొద్దిగా హీట్ ఎనర్జీ అనేది రిక్వైర్డ్ అవుతుంది కదా, హీట్ ఎనర్జీ అనేది రిక్వైర్డ్ అవుతుంది. సో దట్ హీట్ ఎనర్జీ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ జనరలీ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్పేసి అంటాం. అంటే ఏదైనా స్టేట్ ఆఫ్ ది మ్యాటర్, అంటే ఇక్కడ చూడండి ఐస్ తీసుకున్నాం అనుకోండి, సో ఐస్ తీసుకుంటాం కదా, సాలిడ్ స్టేట్ అనేది ఐస్ తీసుకుంటాం. ఇది ఐస్ నుండి లిక్విడ్ స్టేట్ అంటే వాటర్ కదా, ఐస్ నుండి వాటర్లో కన్వర్ట్ అయింది అనుకుందాం. ఈ ఐస్ నుండి వాటర్లో కన్వర్ట్ అవ్వడానికి జనరల్గా కొద్దిగా హీట్ ఎనర్జీ అనేది రిక్వైర్డ్ అవుతుంది కదా, హీట్ ఎనర్జీ అనేది రిక్వైర్డ్ అవుతుంది. ఆ హీట్ ఎనర్జీని మనము లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం దాన్ని, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఓకే, సో దాని నుండి ఏం చెప్పొచ్చు అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. మరి ఇక్కడ లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్. ఓకేనా, ఐస్ లేటెంట్ హీట్ ఎలా ఉంటుంది అండి, సో ఎంత ఉంటుంది, సో ఐస్ యొక్క లేటెంట్ హీట్ అనేది ఎంత ఉంటుంది అంటే సో 80 క్యాలరీస్. ఓకేనా, లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్, లేటెంట్ హీట్ ఆఫ్ ఐస్ ఈస్ 80 క్యాలరీస్, 80 క్యాలరీస్ ఫర్ గ్రామ్. 80 క్యాలరీస్ ఫర్ గ్రామ్ అనేది వాల్యూ అనేది జనరల్గా ఐస్ యొక్క లేటెంట్ హీట్ అని చెప్పొచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి ఐస్ యొక్క లేటెంట్ హీట్ అంటే జనరల్గా అంటే సాలిడ్ నుండి లిక్విడ్లోకి కన్వర్ట్ అవ్వడానికి, ఐస్ అనేది వాటర్లోకి కన్వర్ట్ అవ్వడానికి 80 క్యాలరీస్ ఫర్ గ్రామ్ ఇంత హీట్ ఎనర్జీ అనేది రిక్వైర్డ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎక్కడ నుండి ఎక్కడ వరకు చేంజ్ అవుతుంది చూడండి, ఇక్కడ ఈ కేసులో సాలిడ్ నుండి లిక్విడ్ కదా, అంటే ఇక్కడ ఈ సాలిడ్ నుండి లిక్విడ్లోకి మారడానికి 80 క్యాలరీస్ ఫర్ గ్రామ్ అనే సో ఎంత లేటెంట్ హీట్ అనేది రిక్వైర్డ్ అవుతుంది. ఓకేనా, అంటే 80 క్యాలరీస్ ఫర్ గ్రామ్ ఇంత హీట్ అనేది కనుక మనము ఐస్కి ఇచ్చినప్పుడు అది వాటర్ లాగా అంటే లిక్విడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ ద లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. తర్వాత లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే ఏంటి చూద్దాం. చూడండి ఇక్కడ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఓకే,
ఐ విల్ డ్రాప్ దిస్. సో లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే ఏంటంటే సో ఇక్కడ లిక్విడ్ నుండి గ్యాసెస్లోకి చేంజ్ అవ్వడం. సో ఇక్కడ లిక్విడ్ నుండి గ్యాసెస్లోకి చేంజ్ అవ్వడానికి కొద్దిగా హీట్ ఎనర్జీ అనేది రిక్వైర్డ్ అవుతుంది కదా. సో ఈ హీట్ ఎనర్జీని మనం ఏమంటామంటే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. ఏమంటుందని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. ఓకేనా. సో ఈ కేసులో చూడండి లిక్విడ్ నుండి గ్యాసెస్లోకి కన్వర్ట్ అవ్వడం అంటే ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు చూడండి, ఇక్కడ వాటర్ తీసుకుందాం. ఓకేనా, వాటర్. సో ఈ వాటర్ అనేది వాటర్ నుండి జనరల్గా ఏంటి గ్యాస్లోకి కన్వర్ట్ అవ్వాలి. అంటే గ్యాస్ అంటే ఏం తీసుకోవచ్చు అంటే వాటర్ వేపర్ తీసుకోవచ్చు కదా. సో గ్యాస్ అంటే ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ వాటర్ వేపర్ తీసుకోవచ్చు. వాటర్ వేపర్. ఓకేనా, అంటే వాటర్ నుండి వాటర్ వేపర్కి చేంజ్ అవ్వడానికి హీట్ ఎనర్జీ అనేది రిక్వైర్డ్ అవుతుంది కదా. దీన్ని మనము సో లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అని చెప్పేసి అంటాం. ఏమంటుందని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. మరి ఇక్కడ వాటర్ నుండి వాటర్ వేపర్ కన్వర్ట్ అవ్వడానికి ఎంత హీట్ ఎనర్జీ అనేది కావాలి. ఓకేనా, హౌ మచ్ హీట్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఫ్రమ్ వాటర్ దట్ ఈస్ లిక్విడ్ టు గ్యాస్. సో ఎంత కావాలంటే జనరల్గా 536 అండి. ఓకేనా, సో దీన్ని ఏమంటామంటే జనరల్గా లేటెంట్ హీట్ ఆఫ్. సో లేటెంట్ హీట్ ఆఫ్ స్టీమ్ అని చెప్పేసి తీసుకోవచ్చు, స్టీమ్. సో లేటెంట్ హీట్ ఆఫ్ స్టీమ్ అనేది ఎంతంటే 536 క్యాలరీస్ పర్ గ్రామ్. 536 క్యాలరీస్ పర్ గ్రామ్ అనేది అమౌంట్ అనేది మనము వాటర్కి ఇచ్చినప్పుడు ఈ వాటర్ అనేది వాటర్ వేపర్లా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ సాలిడ్ లిక్విడ్ స్టేట్ నుండి గ్యాసెస్ స్టేట్లోకి కన్వర్ట్ అవ్వడానికి మనం 536 క్యాలరీస్ పర్ గ్రామ్ అనే ఎనర్జీని హీట్ ఎనర్జీ ఇచ్చినప్పుడు అది వాటర్ వేపర్ లాగా కన్వర్ట్ అవుతుంది. దీన్ని మనము లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అని చెప్పేసి అంటాం. ఏమంటే దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. ఓకే, సో దీస్ ఆర్ ద పాయింట్స్ రిలేటెడ్ టు ది లేటెంట్ హీట్. నెక్స్ట్ వన్ చూడండి, థర్మోడైనమిక్స్ లాస్. ఓకే, థర్మోడైనమిక్ లాస్. సో బేసికల్గా థర్మోడైనమిక్ లాస్లో ఒక 3 లాస్ ఉంటాయండి. ఓకే, సో ఏంటంటే 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకేనా, సో విల్ సి వన్ బై వన్. సో థర్మోడైనమిక్స్ లాస్ జనరల్గా థర్మోడైనమిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. ఓకేనా, థర్మోడైనమిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. ఇన్ ద 3 laws will be there. 0th law of thermodynamic అని, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్ అని, నెక్స్ట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని చెప్పేసి 3 laws అనేది జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. చూడండి ఇక్కడ సో ఈ థర్మోడైనమిక్స్ లాస్లో ఫస్ట్ లా. ఓకే, ఫస్ట్ ఏంటంటే 0th లా అండ్ సెకండ్ వన్ ఏంటి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఆర్ 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అందాం. ఓకేనా, సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో నెక్స్ట్ వన్ ఏంటి ఇక్కడ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, చూడండి ఇక్కడ 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటి, నెక్స్ట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటి, విల్ సి వన్ బై వన్. ఫస్ట్ 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటో చూద్దాం. 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని మనం ఏమంటామంటే థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్పేసి కూడా అనొచ్చు. ఓకేనా, థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్పేసి చెప్పొచ్చు. మరి ఈక్విలిబ్రియం అంటే ఏంటి, వాట్ ఈస్ థర్మల్ ఈక్విలిబ్రియం? సో థర్మల్ జనరల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే చూడండి ఇక్కడ వెన్ వీ కన్సిడర్ ద 2 bodies అండి. ఓకే, సో వన్ ఈస్ హాట్ బాడీ, సెకండ్ వన్ ఈస్ కోల్డ్ బాడీ. ఓకేనా, హాట్ బాడీ అండ్ కోల్డ్ బాడీ. ద హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ హాట్ బాడీ టు ది కోల్డ్ బాడీ. సో ఆఫ్టర్ రీచింగ్ ద 2 bodies temperature is same, then the heat flow will be stopped. That point we are calling it as a thermal equilibrium. Okay na, the point where no heat transformation can be done, that is called it as thermal equilibrium అని చెప్పి చెప్తాం. ఓకేనా, చూడండి ఇక్కడ ఏంటి దాన్ని ఏమంటామంటే థర్మల్ ఈక్విలిబ్రియం కదా. సో ఈ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే చూడండి ఇక్కడ ఎలా డిస్కస్ చేస్తామంటే దీన్ని లెట్ us కన్సిడర్ ద 2 bodies తీసుకుందాం. ఇది ఫస్ట్ బాడీ అండ్ ఇది సెకండ్ బాడీ తీసుకుంటే సో ఈ 2 bodies మధ్య థర్మల్ కాంటాక్ట్ ఉందనుకుందాం. థర్మల్ కాంటాక్ట్ ఉన్నప్పుడు లెట్ us కన్సిడర్ బాడీ ఏ అండ్ దిస్ బాడీ బి. సో ఈ ఏ బాడీని మనం ఏమంటాం అంటే జనరల్గా హాట్ బాడీ అనుకుందాం, హాట్ బాడీ అండ్ బాడీ ఏ ఈస్ వాట్ ద కోల్డ్ బాడీ. ఓకేనా, ఫస్ట్ వన్ ఈస్ హాట్ బాడీ అండ్ సెకండ్ వన్ ఈస్ వాట్ కోల్డ్ బాడీ. సో ఇక్కడ చూడండి ఈ కేసులో ఏంటంటే హీట్ అనేది సో ఈ ఫస్ట్ బాడీ నుండి సెకండ్ బాడీలోకి ఎంటర్ అవుతుంది కదా, అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది. హీట్ అనేది ఫస్ట్ బాడీ నుండి సెకండ్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ హీట్ అనేది ఎప్పటివరకు ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే ఈ 2 bodies ఓకేనా, ఈ 2 bodies టెంపరేచర్ అనేది సేమ్ అయ్యేంత వరకు, ఈ 2 bodies టెంపరేచర్ అనేది సేమ్ అయ్యేంత వరకు
హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, ఆ సేమ్ అయ్యే పాయింట్ని మనం ఏమంటామంటే జనరల్గా థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్పేసి అంటాం. ఏమంటాం దీన్ని? థర్మల్ ఈక్విలిబ్రియం. ఓకేనా, సో ఎలా చెప్పొచ్చు అంటే వెన్ ద టూ బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ కాంటాక్ట్ ద హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ హాట్ బాడీ టు ది cold body at a certain temperature or at a certain temperature both the bodies will maintain the same temperature. Okay, now after some period of time, so both the bodies will maintain the same temperature, that is called it as a thermal equilibrium అని చెప్పొచ్చు. ఓకేనా, సో when the two bodies are in thermal contact the heat is transferring from hot body to the cold body. So after certain period of time both the bodies will maintain the same temperature, that is known as thermal equilibrium. ఓకేనా, అండర్స్టూడ్ దిస్? దిస్ ఇస్ వాట్ ద బేసికలీ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే. సో ఇక్కడ జీరోత్ లా ఈస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ వన్ అండి. ఓకేనా, జీరోత్ లా అనేది థర్మల్ ఈక్విలిబ్రియం గురించి చెప్తుంది. ఓకే, దట్ ఈస్ ఫర్ ద జీరో లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఎలా చెప్తా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఏ అనేది ఏ ఈస్ థర్మల్ ఈక్విలిబ్రియం టు బి అనుకుందాం. ఏ అనేది బితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు, నెక్స్ట్ వన్ అనేది బి అనేది సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు, అంటే ఏ అనేది బితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు, నెక్స్ట్ బి అనేది సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏ కూడా సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది అనేది. సో దట్ ఈస్ ఫర్ ద జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకేనా, అంటే ఏ బి అనేది రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు, నెక్స్ట్ బీసీ కూడా రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఏ అండ్ సి కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది అనేది ఏంటంటే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకేనా, సో ఇక్కడ కూడా అదే తీసుకున్నాం కదా. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? టూ బాడీస్ అనేది థర్మల్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు హీట్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పటి వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది? ఆ రెండు బాడీస్ అనేది సేమ్ టెంపరేచర్ అయ్యేంత వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, సో అప్పుడు ఆ రెండు బాడీస్ టెంపరేచర్ సేమ్ అయిందంటే దాన్ని మనం థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఈ కేసులో ఏంటంటే ఏ అండ్ బి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు, బి అండ్ సి అనేది థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు దెన్ ఆటోమేటిక్గా ఏ అండ్ సి కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది అనేది జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ గివింగ్ సమ్ హీట్ ఎనర్జీ అండి. వీఆర్ గివింగ్ సమ్ హీట్ ఎనర్జీ టు ఎనీ సిస్టమ్. ఓకేనా, ఏదైనా ఒక సిస్టమ్కి మనం హీట్ ఎనర్జీ అనేది ఇచ్చినప్పుడు ఆ హీట్ ఎనర్జీలో హాఫ్ ఆఫ్ ది ఎనర్జీ ఈస్ యూజ్డ్ ఫర్ గెయినింగ్ ద ఇంటర్నల్ ఎనర్జీ. ఓకేనా, అంటే హాఫ్ ఎనర్జీ అనేది ఇంటర్నల్ ఎనర్జీని గెయిన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, రిమైనింగ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎక్స్టర్నల్ వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకేనా, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటంటే ఇఫ్ యు ఆర్ గివింగ్ సమ్ ఎనర్జీ టు ద సిస్టమ్, లేదంటే ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం. ఓకేనా, వెన్ ద ఎనర్జీ ఈస్ గివెన్ టు సమ్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ హీట్ ఎనర్జీ, ఇన్ దట్ హాఫ్ ఆఫ్ ది ఎనర్జీ ఈస్ యూజ్డ్ ఫర్ గెయినింగ్ ద ఇంటర్నల్ ఎనర్జీ అండ్ హాఫ్ ఆఫ్ ది ఎనర్జీ ఈస్ యూజ్డ్ ఫర్ డూయింగ్ ద ఎక్స్టర్నల్ వర్క్. ఓకేనా, ఎక్స్టర్నల్ వర్క్ చేయడానికి జనరల్గా హాఫ్ ఆఫ్ ది ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనేది సో ఒక 3 days నుండి ఫుడ్ తినకుండా ఉన్నాడు అనుకుందాం. ఒక 4-5 days, ఒక 5 days అనుకుందాం. 5 days నుండి ఫుడ్ తినకుండా ఉన్నాడు. ఓకేనా, సో జనరల్గా ఏమవుతాడు? సో ఆ పర్సన్ అనేది లేవకుండా పడిపోతాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇనీషియల్గా కొంత అమౌంట్ అనేది అంటే కొద్దిగా ఫుడ్ అనేది ఇస్తూ ఉన్నాం. సో ఇనీషియల్గా కొద్దిగా ఫుడ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫుడ్ అనేది అతని బాడీలోని ఇంటర్నల్ ఎనర్జీని గెయిన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఇంకా కొద్దిగా ఫుడ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ పర్సన్ లేచి అక్కడ నుండి మూవ్ అవుతాడు. అంటే ఇండైరెక్ట్ ఏంటంటే మనం ఇనీషియల్గా ఇచ్చిన ఫుడ్ అనేది ఆ బాడీ అనేది లేవడానికి జనరల్గా యూజ్ అయింది, అంటే ఇంటర్నల్ ఎనర్జీని గెయిన్ చేసుకోవడానికి యూజ్ అయింది. సో నెక్స్ట్ సెకండ్ టైం ఇచ్చిన ఫుడ్ అనేది ఆ పర్సన్ అనేది అక్కడ నుండి వేరే ప్లేస్కి రీచ్ అవ్వడానికి యూజ్ అయింది. సో అక్కడ నుండి వేరే ప్లేస్కి రీచ్ అవ్వడం అంటే ఎక్స్టర్నల్ వర్క్ జరిగింది కదా, ఎక్స్టర్నల్ వర్క్ అనేది జరిగింది. కాబట్టి ఏ సిస్టమ్ తీసుకున్నా కానీ ఇఫ్ యు ఆర్ గివింగ్ సమ్ ఎనర్జీ టు ద సిస్టమ్, ఓకేనా, అంటే సమ్ ఎనర్జీ ఇచ్చినప్పుడు అందులో హాఫ్ ఎనర్జీ ఏమో ఇంటర్నల్ ఎనర్జీని గెయిన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, రిమైనింగ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎక్స్టర్నల్ వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, దాన్ని మనం జనరల్గా ఏమంటాం అంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం రాయొచ్చు అంటే ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ ఎక్స్టర్నల్ వర్క్ అని చెప్పొచ్చు. ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ ఎక్స్టర్నల్ వర్క్ అని చెప్పొచ్చు. అంటే ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ ఎక్స్టర్నల్ వర్క్ని మనము ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని చెప్తాం. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి ఏదైనా ఒక ఎనర్జీని, ఓకేనా, ఏదైనా ఒక ఎనర్జీని అనేది ఒక సిస్టమ్కి ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఇంటర్నల్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది, అంటే కొద్దిగా ఎనర్జీతో ఇంటర్నల్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది, తర్వాత ఎక్స్టర్నల్ వర్క్ అనేది చేస్తుంది. ఓకే,
దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఎ జనరలీ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకేనా. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్? సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటంటే, సో వాట్ ఎవర్ దిస్ ఎక్స్టర్నల్ వర్క్ ఉంది కదా, ఈ ఎక్స్టర్నల్ వర్క్ అనేది కన్వర్టెడ్ యాజ్ ఏ హీట్ ఎనర్జీ అండి. ఓకేనా. ఎక్స్టర్నల్ వర్క్ అనేది హీట్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అయ్యేదాన్ని జనరల్గా సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. లేదంటే ఏంటి, ఎక్స్టర్నల్ వర్క్ నుండి హీట్కి కన్వర్ట్ అవ్వడం కానీ, హీట్ నుండి ఎక్స్టర్నల్ వర్క్కి కన్వర్ట్ అవ్వడం కానీ, ఆ కన్వర్షన్ని మనము సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఇక్కడ ఏం తీసుకోవచ్చు, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఎక్స్టర్నల్ వర్క్ ఈజ్ కన్వర్టెడ్ హ్యాస్ హీట్ ఎనర్జీ. ఎక్స్టర్నల్ వర్క్ అనేది హీట్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అవ్వడం, లేదా హీట్ ఎనర్జీ ఎక్స్టర్నల్ వర్క్ లాగా. ఓకే, వైస్ వర్సా. ఓకే, వైస్ వర్సా. సో హీట్ ఎనర్జీ, external work is converted as heat or heat is converted as external work, that is called as a second law of thermodynamics. Okay na. So these are the three laws of thermodynamics. Next, so next topic is what? Evaporation, condensation and humidity. Okay, so let us say one by one what is evaporation. Evaporation into yuddham. So generally evaporation is a process in which the state of the matter is changed from liquid to gas అండి. ఓకే, సో లిక్విడ్ నుండి గ్యాస్లోకి చేంజ్ అయ్యే ప్రాసెస్ని మనము ఎవాపరేషన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్. ఓకేనా. అంటే హీట్ ఎనర్జీ అనేది రిక్వైర్డ్ అవుతుంది. అదేమన్నా మనం లేటెంట్ హీట్ అని చెప్పేసి అన్నాం. ఇక్కడ ఎవాపరేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్. ఓకేనా. సో లిక్విడ్ నుండి గ్యాసెస్లోకి చేంజ్ అయ్యేదాన్ని జనరల్గా ఎవాపరేషన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం, లిక్విడ్ టు గ్యాస్. సో ఇక్కడ లిక్విడ్ అంటే వాటర్ నుండి జనరల్గా ఏంటంటే వాటర్ వేపర్ లా కన్వర్ట్ అవుతుంది. ఇది ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. ఓకేనా. సో ఎలా కన్వర్ట్ అవుతుందో చూడండి. ఇది లెట్ us కన్సిడర్ ఒక బీకర్. ఓకే, లెట్ us కన్సిడర్ వన్ బీకర్. ఓకే, సో ఈ బీకర్ని మనము హీట్ చేస్తూ ఉన్నాం. ఓకేనా. సో ఈ బీకర్ని మనం హీట్ చేసినప్పుడు వాటర్ని జనరల్గా ఏమవుతుందంటే, సో కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ని మనం ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంటుంది. ఓకే, వాటర్ అనేది జనరల్గా బాయిల్ అవుతుంది. ఆల్రెడీ ఇనీషియల్గా చూసాం. సో ఇక్కడ టెంపరేచర్ అనేది ఏంటంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి ఇనీషియల్గా చూసాం. అంటే ఇక్కడ ఏంటి, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా కైనెటిక్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఏ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, ఈ బాడీ తీసుకున్నప్పుడు వాటర్ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు సో దెన్ ఆటోమేటిక్గా అయితే వాటర్ మాలిక్యూల్స్ అనేది మోషన్లోకి వచ్చేస్తాయి. వాటర్ మాలిక్యూల్స్ అనేది జనరల్గా ఏమవుతుంది, మోషన్లోకి వచ్చేస్తాయి. ఓకే, సో ఇఫ్ యు ఆర్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్, సో అగైన్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఎప్పటివరకు అంటే అప్ టు 100 degrees Celsius. 100 degrees Celsius వరకు జనరల్గా ఏమైందంటే వాటర్ విల్ గెట్ బాయిల్డ్. ఓకేనా. వాటర్ అనేది జనరల్గా బాయిల్ అవుతుంది 100 degrees Celsius వరకు. చూడండి, ఇక్కడ వాటర్ అనేది బాయిల్ అయ్యే టైంలో సో దీస్ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇలా ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకుందాం. సో వాటర్ వేపర్ అనేది, వాటర్ మాలిక్యూల్స్ అనేది ఇలా మూవ్ అవుతున్నప్పుడు దెర్ ఈస్ ఏ కొలిజన్ బిట్వీన్ దీస్ పార్టికల్స్. వాటర్ మాలిక్యూల్స్. So there is a collision between these water molecules. Due to that, what happens? So that water molecules will gain some energy. Okay, now that water molecules will gain some energy. That energy we are calling it as a kinetic energy. ఏమన్నా దాన్ని kinetic energy gain అవుతుంది. ఓకేనా. చూడండి, ఇక్కడ హీట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు వాటర్ మాలిక్యూల్స్ అనేది మోషన్లోకి వచ్చేస్తాయి. ఓకేనా. వాటర్ మాలిక్యూల్స్ అనేది మోషన్లోకి వచ్చేస్తాయి ఎప్పటి వరకు అంటే 100 degrees Celsius వరకు. సో వన్స్ వాటర్ మాలిక్యూల్స్ అనేది మోషన్లోకి వచ్చిన తర్వాత ఆ వాటర్ మాలిక్యూల్స్ అనే ఒక ప్లేస్ నుండి ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటాయి. వాటర్ మాలిక్యూల్స్ అలా మూవ్ అవుతున్నప్పుడు సో టూ వాటర్ మాలిక్యూల్స్ మధ్య లేదంటే వాటర్ మాలిక్యూల్స్ మధ్య కొలిజన్ అనేది జరుగుతుంది. ఓకేనా. అంటే రెండు హిట్ చేసుకుంటాయి. అలా కొలిజన్ జరిగినప్పుడు ఏమైతే అంటే దట్ మాలిక్యూల్స్ విల్ గెయిన్ సమ్ ఎనర్జీ. ఆ కొలిజన్ జరగడం వల్ల కొద్దిగా ఎనర్జీని గెయిన్ అవుతాయి ఆ పార్టికల్స్. ఆ ఎనర్జీని మనము కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం. ఓకేనా. కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం. ఆ కైనెటిక్ ఎనర్జీ అనేది గెయిన్ అవ్వడం వల్ల ఏమైతే దిస్ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ఎస్కేప్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది వాటర్. ఓకేనా. ఇలా వాటర్ మాలిక్యూల్స్ అనేది ఎస్కేప్ అవుతాయి. ఓకే, సో దిస్ ప్రాసెస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ ఎవాపరేషన్ ప్రాసెస్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇదేంటి, లిక్విడ్ కదా, లిక్విడ్. సో ఈ లిక్విడ్ అనేది ఎవాపరేషన్ అంటే వాటర్ వేపర్ లా కన్వర్ట్ అయింది కాబట్టి గ్యాస్ కదా. ఓకేనా. సో ఈ లిక్విడ్ నుండి గ్యాస్లోకి కన్వర్ట్ అయింది కాబట్టి లిక్విడ్ టు గ్యాస్ స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ జనరలీ ఎవాపరేషన్. ఓకే, సో ఎవాపరేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ ద స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్. లిక్విడ్ నుండి గ్యాస్లోకి జనరల్గా చేంజ్ అవుతూ ఉంటుంది.
దాన్ని మనము ఎవాపరేషన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఆ ఎవాపరేషన్ ప్రాసెస్ జరగడానికి రీజన్ ఏంటంటే సో ఈ వాటర్ వేపర్ అనేది వాటర్ మాలిక్యూల్స్ అనేది మోషన్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు అది మోషన్లోకి వచ్చినప్పుడు ఏంటంటే దెర్ ఈజ్ ఎ కొలిజన్ బిట్వీన్ ద పార్టికల్స్ మధ్య జనరల్గా కొలిజన్ అనేది జరుగుతుంది. డ్యూ టు దట్ కొలిజన్ దట్ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ఎస్కేప్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది వాటర్. దిస్ ఫినామినన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎవాపరేషన్ ప్రాసెస్. ఏమంటాం దాన్ని? ఎవాపరేషన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే ఎవాపరేషన్కి వెట్ క్లాత్స్ ఆర్ డ్రై. ఓకేనా, అంటే వెట్ క్లాత్స్ అనేది జనరల్గా డ్రై అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎవాపరేషన్ ప్రాసెస్. ఓకేనా, సో నెక్స్ట్ ఎవాపరేషన్ ప్రాసెస్కి ఇంకా సో in order to increase the evaporation process we need to use some catalyst. ఓకేనా, కొన్ని క్యాటలిస్ట్ లాగా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ వేపర్ కాకుండా లేదంటే పెట్రోల్ తీసుకుందాం. పెట్రోల్ అనేది ఒక ఫ్యాన్ కింద పెట్టినప్పుడు ఏంటంటే ఇమీడియట్గా ఎవాపరేట్ అవుతుంది. పెట్రోల్ అనేది కనబడదు. ఇంకా అంటే ఏంటంటే ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుంది ఎప్పుడు ఎయిర్ ఉన్నప్పుడు. ఓకేనా, కాబట్టి ఇక్కడ పెట్రోల్ నెక్స్ట్ వాటర్ రెండు తీసుకున్నాం అనుకోండి. రెండు ఫ్యాన్ కింద పెట్టినప్పుడు పెట్రోల్ అనేది జనరల్గా ఎవాపరేట్ అవుతుంది, వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వదు. ఎందుకు వాటర్ ఎవాపరేట్ అవ్వదు అంటే ఆ వాటర్ అనేది వేడి అవ్వదు. 100 degrees Celsius వరకు అది బాయిల్ అయిన తర్వాతనే ఎవాపరేట్ అవుతుంది. కాబట్టి ఓషన్స్లో కానీ సీస్లో కానీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. ఓకే, సో దట్ ప్రాసెస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ ఎవాపరేషన్ ప్రాసెస్. ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ని బట్టి, మెటీరియల్ యొక్క నేచర్ని బట్టి డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఎవాపరేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ కూలింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. చూడండి ఇక్కడ ఎవాపరేషన్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్ అండి. విచ్ ప్రాసెస్ ఇట్ ఈస్? కూలింగ్. ఎవాపరేషన్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్. సో చాలాసార్లు ఎగ్జామ్ ఇది కూడా అడిగారు. ఎవాపరేషన్ ఈజ్ ఏ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్? warming process, cooling process, no change. Okay, so both A and B, like that they will give the options. కాబట్టి ఇక్కడ evaporation process అనేది కూలింగ్ ప్రాసెస్. ఈ ఎవాపరేషన్ ప్రాసెస్లో లిక్విడ్ నుండి గ్యాసెస్లోకి స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ చేంజ్ అవుతుంది. అది చేంజ్ అవడానికి రీజన్ ఏంటంటే వాటర్ వేపర్ అనేది కైనెటిక్ ఎనర్జీని గెయిన్ అవ్వడం. ఓకే, దిస్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ ఎవాపరేషన్ ప్రాసెస్. నెక్స్ట్ వన్ విల్ సీ ద కండెన్సేషన్. వాట్ ఈస్ కండెన్సేషన్? నెక్స్ట్ వన్ చూడండి, కండెన్సేషన్ అంటే ఏంటంటే ద స్టేట్ ఆఫ్ ది మ్యాటర్. ఓకేనా, ద స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ గ్యాసెస్ టు లిక్విడ్. ద స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ కండెన్సేషన్ ప్రాసెస్. ఓకేనా, సో కండెన్సేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే గ్యాస్ నుండి లిక్విడ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఏది? స్టేట్ ఆఫ్ ది మ్యాటర్. అంటే ఇక్కడ చూడండి, గ్యాస్ అంటే జనరల్గా వాటర్ వేపర్ తీసుకున్నాం అనుకోండి. వాటర్ వేపర్, ఈ వాటర్ వేపర్ అనేది ఏంటంటే సో లిక్విడ్ లాగా వాటర్ డ్రాప్లెట్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ వాటర్ డ్రాప్స్. ఓకేనా, సో ఇక్కడ వాటర్ వేపర్ అనేది వాటర్ డ్రాప్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ను మనము కండెన్సేషన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, కండెన్సేషన్ ప్రాసెస్. ఓకే, సో కండెన్సేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ ద స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ గ్యాసెస్ టు లిక్విడ్. ఇలా అయినా చెప్పొచ్చు, లేదంటే ఏమని చెప్పొచ్చు అంటే ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ evaporation is known as condensation. ఓకేనా, రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ ఈజ్ నోన్ యాజ్ కండెన్సేషన్ అని చెప్పొచ్చు. లేదంటే సో స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ అనేది గ్యాసెస్ నుండి లిక్విడ్లోకి చేంజ్ అవుతే దాన్ని మనం ఎవాపరేషన్ ప్రాసెస్ అని చెప్పి చెప్తాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం? జనరల్గా వింటర్ సీజన్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాటర్ డ్రాప్లెట్స్ అనేది గ్రాస్ పైన పడడం కానీ, లేదంటే గ్లాసెస్ పైన పడడం కానీ, లేదంటే ఫ్లవర్స్ పైన పడడం కానీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, అంటే వింటర్ సీజన్లో మార్నింగ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే గ్రాస్ పైన కానీ, ఫ్లవర్స్ పైన కానీ, లేదంటే కార్ గ్లాసెస్ పైన కానీ వాటర్ డ్రాప్లెట్స్ అనేది ఉంటాయి. ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఉండడానికి రీజన్ ఏంటంటే కండెన్సేషన్ ప్రాసెస్. ఆ కండెన్సేషన్ ప్రాసెస్ ఏంటంటే అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ వేపర్ అనేది వాటర్ డ్రాప్లెట్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ వేపర్ అనేది వాటర్ డ్రాప్లెట్స్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ని మనము కండెన్సేషన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. అది మళ్ళీ అలా కన్వర్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే సో రెయినీ సీజన్లో, అంటే వింటర్ సీజన్, నాట్ రెయినీ, వింటర్ సీజన్లో ఏమవుతుందంటే జనరల్గా అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది ఇంకా నైట్ టైంలో కనుక తీసుకుంటే, ఓకే, సో నైట్ టైంలో కనుక తీసుకుంటే ఏంటంటే అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ వేపర్ అనేది సో అది వాటర్లా కన్వర్ట్ అవుతుంది. అంటే వాటర్ వేపర్ అనేది వాటర్లా కన్వర్ట్ అవుతుంది. ఆ వాటర్లా కన్వర్ట్ అయ్యి గ్లాసెస్ పైన కానీ, నెక్స్ట్ జనరల్గా ఫ్లవర్స్ పైన కానీ, లేదంటే నెక్స్ట్ గ్రాస్ పైన కానీ అలా ప్లేస్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ జనరల్లీ కండెన్సేషన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో దిస్ ఇస్ వాట్ ద బేసికలీ కండెన్సేషన్. మరి ఈ కండెన్సేషన్ ప్రాసెస్ అనేది విచ్ ప్రాసెస్ ఇట్ ఈస్? సో కండెన్సేషన్ ప్రాసెస్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్ అంటాం. ఏమంటాం దీన్ని? వార్మింగ్.
కండెన్సేషన్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్ అని చెప్పి చెప్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ ద వార్మింగ్ ప్రాసెస్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ రిలేటెడ్ టు ది కండెన్సేషన్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ హ్యూమిడిటీ. సో నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ హ్యూమిడిటీ. హ్యూమిడిటీ అంటే ఏంటంటే ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ దిస్ హ్యూమిడిటీ ఇన్ ద ప్రీవియస్ లెసన్స్లో కూడా చూసాం. సో హ్యూమిడిటీ అంటే ఏంటి? ద వాటర్ వేపర్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఓకేనా, ద వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈస్ నోన్ యాజ్ హ్యూమిడిటీ. ఓకేనా, అంటే హ్యూమిడిటీ అంటే ఏంటి? వాటర్ వేపర్ అనే అట్మాస్ఫియర్లో ఉండేదాన్ని జనరల్గా హ్యూమిడిటీ అంటాం. అట్మాస్ఫియర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఎయిర్ ఉన్నది అనుకోండి, డ్రై అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు వాటర్ వేపర్ అనేది తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ డ్రై అట్మాస్ఫియర్ కాకుండా వెట్ అట్మాస్ఫియర్ కనుక తీసుకుంటే ఏంటంటే వాటర్ వేపర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైనీ సీజన్లో జనరల్గా రైనీ సీజన్లో అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం మాయిశ్చర్డ్ ఎయిర్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ సమ్మర్ సీజన్లో వాటర్ వేపర్ అనేది తక్కువగా ఉంటుంది కానీ కాబట్టి దాన్ని మనం జనరల్గా డ్రై ఎయిర్ అని చెప్పి చెప్తాం. ఓకే, హ్యూమిడిటీ అంటే ఏంటి? వాటర్ వేపర్ అనేది అట్మాస్ఫియర్లో ఉండేదాన్ని జనరల్గా హ్యూమిడిటీ అని చెప్పి చెప్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద పాయింట్స్ రిలేటెడ్ టు ఎవాపరేషన్, కండెన్సేషన్ అండ్ హ్యూమిడిటీ. సో నెక్స్ట్ వన్ ఈజ్ సో బ్లాక్ బాడీ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, బ్లాక్ బాడీ అంటే ఏంటంటే సో ద బాడీ, ఎనీ బాడీ అండి. ఓకే, ఏదైనా ఒక బాడీ అనేది సో అన్ని టైప్స్ ఆఫ్ కలర్స్. ఓకే, లేదంటే ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈస్ అబ్జర్వ్డ్. ఓకేనా, ద ఆబ్జెక్ట్ విచ్ అబ్జర్వ్ ద ఆల్ ద ఎనర్జీస్ ఆర్ ఆల్ ద లైట్స్ ఆర్ అబ్జర్వ్డ్ బై దట్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బ్లాక్ బాడీ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో లేదంటే ఎలా చెప్పొచ్చు అంటే ద లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీస్ అబ్జర్వ్డ్ బై ద బాడీ ఈస్ నోన్ యాజ్ బ్లాక్ బాడీ. ఓకే, సో బ్లాక్ బాడీ అంటే ఏంటి? సో లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ కనుక అబ్జర్వ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బ్లాక్ బాడీ అని చెప్పి చెప్తాం. ఓకేనా, సో ఇక్కడ ఈ బ్లాక్ బాడీలో ఏంటంటే జనరల్గా చాలా వరకు మనము వింటర్ సీజన్లో కానీ నెక్స్ట్ సమ్మర్ సీజన్లో తీసుకున్నప్పుడు వింటర్ సీజన్లో ఏంటంటే బ్లాక్ క్లోత్స్ అనేది ఎక్కువ వాడుతూ ఉంటాం. సో ఎందుకంటే జనరల్గా అది హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల బాడీ అనేది వేడిగా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ యూజింగ్ సో జనరల్గా బ్లాక్ కలర్ క్లాత్స్. ఓకేనా, సో ఈవెన్ దో దట్ స్వెటర్స్ ఆల్సో వీఆర్ యూజింగ్ ఇన్ బ్లాక్ కలర్. సో ఎందుకంటే జనరల్గా అది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి బాడీ అనేది వామ్గా ఉంచుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ ఫర్ ద రీజన్. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఈ బ్లాక్ బాడీలో జనరల్గా ఏంటంటే జనరల్గా అబ్సార్ప్టిక్ పవర్ అని నెక్స్ట్ ఎమిసివ్ పవర్ అని చెప్పేసి తీసుకుంటాం. అంటే రెండు పవర్స్ అనేది జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో అవి ఏంటంటే అబ్సార్ప్టివ్ పవర్. సో సెకండ్ వన్ ఏంటి? ఎమిసివ్ పవర్. ఎమిసివ్ పవర్ అని చెప్పేసి ఇలా టూ పవర్స్ అనేది జనరల్ తీసుకుంటాం. సో ఈ కాన్సెప్ట్లో అబ్సార్ప్టివ్ పవర్ అంటే ఏంటో చూద్దాం. ఈ అబ్సార్ప్టివ్ పవర్ అంటే ఏంటంటే సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు సో ద అమౌంట్ ఆఫ్ రేడియేషన్. ఓకేనా, ఆర్ అబ్జార్బ్డ్ రేడియేషన్ బై టోటల్ రేడియేషన్. ఓకేనా, అబ్జార్బ్డ్ రేడియేషన్ బై టోటల్ రేడియేషన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ జనరలీ అబ్జార్ప్టివ్ పవర్. ఓకేనా, సో దీని ఏమని చెప్పొచ్చు అంటే అబ్జర్వ్డ్, హీట్ అబ్జర్వ్డ్ బై సో టోటల్ ఇన్సిడెంట్ హీట్ ఆర్ హీట్ అనొచ్చు లేదంటే రేడియేషన్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో హీట్ అబ్జర్వ్డ్ బై ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ తీసుకుందాం. ఓకే, లెట్ us కన్సిడర్ వన్ బాడీ. సో ఈ బాడీ పైన ఎక్స్ అనే హీట్ అనేది ఇన్స్టెంట్ అయింది అనుకుందాం. ఎక్స్ అనే హీట్ అనేది ఇన్స్టెంట్ అయింది, హీట్ ఎనర్జీ ఎక్స్ అనేది ఇన్స్టెంట్ అయింది. అయినప్పుడు ఈ బాడీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వై హీట్ని కనుక అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి, వై హీట్ని అనేది అబ్జర్వ్ చేసుకుంది. చూడండి, ఇక్కడ ఎక్స్ అనే హీట్ అనేది ఇన్స్టెంట్ అయినప్పుడు వై హీట్ని ఈ బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. రిమైనింగ్ హీట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కదా, సో ఇక్కడ అబ్జార్ప్టివ్ పవర్ అంటే ఏంటంటే సో దిస్ అబ్జార్బ్డ్ పవర్ దట్ ఈస్ వై బై సో టోటల్ పవర్ దట్ ఈస్ ఎక్స్. సో దిస్ రేషియో వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ అబ్జార్ప్టివ్ పవర్. ఓకేనా, అంటే ఒక సమ్ హీట్ అనేది లేదంటే రేడియేషన్ అనేది ఇన్స్టెంట్ అయినప్పుడు ఆబ్జెక్ట్ పైన కొంత రేడియేషన్ అనేది అబ్జర్వ్ చేయబడుతుంది, కొంత అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయబడింది బై టోటల్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ సో అబ్జార్ప్టివ్ పవర్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి ఎమిసివ్ పవర్. ఎమిసివ్ పవర్ అంటే చూడండి సో హీట్ రేడియేషన్ బై టైం టేకెన్ అని చెప్పేసి తీసుకోవచ్చు. ఓకేనా, లేదంటే రేడియేషన్ బై టైం టేకెన్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ ఎమిసివ్ పవర్. ఓకేనా, ఎమిసివ్ పవర్ అంటే ఏంటంటే రేడియేషన్ ఫర్ సో రేడియేషన్ బై టైం పీరియడ్ ఆర్ టైం టేకెన్. అంటే ఇక్కడ చూడండి రేడియేషన్ బై టైం దిస్ ఈస్ కాల్డ్ యాజ్ జనరలీ ఎమిసివ్ పవర్ అని చెప్పేసి తీసుకుంటాం. సో రేడియేషన్ బై టైం. ఓకే, రేడియేషన్ పర్ యూనిట్ టైం ఈస్ నోన్ యాజ్ ఎమిటివ్ పవర్ అని చెప్పి చెప్తాం. ఓకేనా, సో ఇక్కడ రేడియేషన్ విత్ ఏ పర్టికులర్ టైం, ఒక పర్టికులర్ టైంలో సో ఎంతైతే రేడియేషన్ అనేది జరిగిందో దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ జనరలీ ఏమని చెప్తామంటే
సో అబ్జార్ప్షన్ పవర్ దట్ ఈస్ ఎమిసివ్ పవర్ అని చెప్పి చెప్తాం, అంటే రేడియేషన్ పర్ యూనిట్ టైం, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఎమిసివ్ పవర్. అబ్జార్ప్టివ్ పవర్ అంటే హీట్ అబ్జార్బ్డ్ బై టోటల్ ఇన్సిడెంట్ హీట్. ఓకే, సో ఇయర్ లిజన్, అబ్జార్బ్డ్ పవర్ అండ్ ఎమిసివ్ పవర్ అనేది ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయండి. అంటే అబ్జార్ప్టివ్ పవర్ అండ్ సో నెక్స్ట్ ఎమిసివ్ పవర్ యొక్క రేషియోస్ అనేది ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ జనరలీ అబ్జార్ప్టివ్ పవర్ అండ్ ఎమిసివ్ పవర్. ఓకే, సో దీస్ ఆర్ ద టాపిక్స్ రిలేటెడ్ టు ది బ్లాక్ బాడీ. Okay, by this this heat chapter is finished. Thanks for watching this video. Please subscribe 5 Mantra Career Point, like the video and share the video. Thank you to all.